హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఈరోజు నేను సింపుల్గా మొనాలిసా బీడ్స్తో మీకు సింపుల్గా ఒక నెక్ చైన్ అనేది చూపిస్తున్నాను అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే కనుక ఈ బీడ్స్ తీసుకున్నాను అనమాట. పీచ్ కలర్లో ఉన్నాయి. సో ఇవి మొనాలిసా బీడ్స్ సెకండ్ క్వాలిటీ అనమాట. సో ఇది తీసుకున్నాను పీచ్ కలర్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ బీడ్స్ అనమాట, గోల్డ్ కలర్ బీడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది సరస్కి పర్ల్స్ అనమాట, 3 తీసుకున్నాను. ఇవి వచ్చేసి గోల్డ్ బాల్స్. చూస్తున్నారా డిజైన్ ఎలా ఉందో? సో ఇప్పుడైతే ఇవి బాగా ట్రెండ్లో ఉన్నాయన్నమాట. సో అందుకని ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నైలాన్ థ్రెడ్, హుక్ అండ్ రింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కటర్. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో స్టార్ట్. ఇప్పుడు నేను ఈ 2 లైన్స్ నైలాన్ థ్రెడ్ ఎక్కించుకున్నాను అనమాట ఈ నీడల్కి. ఇప్పుడైతే కన్నా మనం దీనికి ముడి వేసేసుకుందాము. సో ఇక్కడ ముడి వేసుకున్నట్టయితే మనకి ఇప్పుడు స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ముడి వేసాం కదా. సో ఇప్పుడు ఈ రింగ్ తీసుకుంటున్నాను అనమాట. ఈ రింగ్కి మనము ముడి వేసుకోవాలి. ఇక్కడ ముడి వేసుకున్నాం కదా థ్రెడ్కి. ఈ ముడిలో నుంచి ఒక లైన్ ఉంటుంది కదా, 2 లైన్స్ తీసుకున్నాను నేను. ఈ 2 లైన్స్లో నుంచి నీడలు అనేది ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు ఒక ముడి అనేది పడిపోతుంది, ఇక్కడ టైట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే కనుక నేను ఇది ఒక లైన్ తీసుకున్నాను అనమాట. ఒక లైన్కి వచ్చేసి నాకు 32 బీడ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ బీడ్స్ ఎక్కించేసుకుందాము. ఫస్ట్ అయితే ఈ సింగిల్ బీడ్ ఎక్కిస్తున్నాను అనమాట ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ బీడ్స్, ఒక సింగిల్ గోల్డ్ బీడు, అలాగే ఒక మొనాలిసా బీడ్ అనమాట. నేను సింపుల్గా నెక్కి వచ్చే విధంగా చూపిస్తున్నాను అనమాట. ఏ ఏజ్ వాళ్ళైనా ఇది వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. శారీస్కి కానీ, హాఫ్ శారీస్ కానీ, చుడిదార్స్ కానీ, ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానీ అన్నిటికీ సూటబుల్ అయిపోతుంది అనమాట. చూడండి ఇట్లా ఎక్కించుకోవాలి. దీంట్లో అయితే చాలా కలర్సే ఉన్నాయండి. నేనైతే పీచ్ కలర్ తీసుకున్నాను. సో ఇలాగా మనకి 32 బీడ్స్ ఉన్నాయి కదా, 32 బీడ్స్లో మనము హాఫ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసుకుంటే మనకి 16 వస్తుంది. సో 16 బీడ్స్ ఇలాగే ఎక్కించేసుకోవాలన్నమాట. మీకు ఎక్కించాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ఈ 16 బీడ్స్ అనేది ఎక్కించుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది అయిపోయాక మనము ఈ పర్ల్స్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. సో ఇది ఎక్కించేసుకుంటున్నాను. ఇది సెంటర్లో వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదే అనమాట, ఈ బీడ్స్ ఎక్కించుకోవాలి, గోల్డ్ బీడ్స్. సో ఇది ఎక్కించుకున్నాం కదా. తర్వాత వచ్చేసి మరి పర్ల్స్, ఒక పర్ల్ ఒక గోల్డ్ బీడ్ వచ్చే విధంగా ఎక్కించుకోవాలన్నమాట. ఇక్కడ కావాలంటే మిడిల్లో ఈ చిన్న బీడ్స్ కూడా వేసుకోవచ్చు. నేను వద్దని చెప్పేసి డైరెక్ట్గా ఇలాగే వేసేస్తున్నాను అనమాట. సో ఇలాగా ఈ బీడ్స్ ఎక్కించేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మరి ఒక చిన్న బీడ్ వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ ఈ లైన్లో ఈ సైడ్ వేసాం కదా, ఇదే ప్రాసెస్ మరి ఇక్కడ కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకటి వేసాం కదా, సింగిల్ బీడ్ వేసాం కదా గోల్డ్ బీడు. నెక్స్ట్ వచ్చేసి మొనాలిసా బీడు, అలాగే ఒక సింగిల్ బీడు, ఇలాగే మొత్తం అంతా ఇక్కడ కూడా 16 వచ్చే విధంగా వేసుకోవాలన్నమాట. ఇది వేసాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ఇవన్నీ ఎక్కించేసాను అనమాట, 16 బీడ్స్ ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఫినిషింగ్ అనమాట. ఈ హుక్ అనేది వేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది దీనికి ఎక్కించేసి మనం ఇక్కడ లాక్ చేసేసుకోవాలి. ఇది ముడి పడేటట్టుగా మీకు ఎలా వస్తే అలా వేసుకోండి. ఇదైతే టైట్గా ఉండాలన్నమాట, ఎందుకంటే దారం కనపడుకోకుండా. ఇలా ముడి వేసేసుకోండి. ఇదైతే చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది. సింపుల్ ఫ్యాన్సీ శారీస్ కూడా ఇది వేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఇంతే. సో ఇప్పుడు ఇది మనం కట్ చేసేసుకుందాము. మరి మనం లూజ్ అయిపోతుంది, ఊడిపోతుంది అనుకునేటట్టయితే ఇంకొక 2 అయినా వేసుకోండి. సో ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు కటర్తో మనం కట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉందన్నమాట.
చూస్తున్నారు కదా ఎంత సూపర్గా ఉందో. సింపుల్గా మనము వితిన్ 5 minutesలో రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఇలాంటివన్నీ రా మెటీరియల్స్ అన్నీ మనకి ఫ్యాన్సీ స్టోర్ అనేది ఒక దగ్గర ఉంటుందన్నమాట. అన్ని రా మెటీరియల్స్ అన్నీ దొరుకుతాయి అక్కడ. సో మీకు ఆన్లైన్లో కూడా చాలా మంది అడుగుతున్నారు నన్ను ఆన్లైన్ ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి. ఆన్లైన్లో కూడా చాలా యూట్యూబ్లో ఉన్నాయన్నమాట. ఈ రా మెటీరియల్స్ అన్నీ అక్కడ సేల్ చేస్తారు. మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. సో ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది హిట్ చేసినట్టయితే మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.